సాహసం అనేది లేకుండా మనిషి ఏ ఇతర సద్గుణాలని ఆచరణలోకి తెచ్చుకోలేడు. సర్దుకున్న తర్వాత ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో, మనసులో ఉన్న చెత్తను తొలగిస్తే మనసు కూడా అంతే ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎన్నో అబద్ధాలను అస్సలు ఆలోచించకుండా నమ్మేస్తాం, కానీ ఒక్క నిజాన్ని నమ్మడానికి ఎంతో ఆలోచిస్తాం. పుస్తకాల్లో లేని ఎంతో సిలబస్ జీవితంలో ఉంటుంది. అందుకే బడిలో నేర్పిన పాఠాల కంటే బతుకు నేర్పిన పాఠాలే గొప్పవి. మన గెలుపు కోసం పరిగెడితే ఈరోజు కాకపోయినా ఎప్పుడైనా గెలుస్తాము, కానీ పక్కోడిని పడగొట్టాలని పరిగెడితే ఎప్పటికీ గెలవలేము. ఇతరులపై కించపరిచేలా మాట్లాడటం అనేది మన బలహీనతను తెలియజేస్తుందే తప్ప మనపై ఎలాంటి గౌరవాన్ని పెంచదు. చిన్న చిరునవ్వు స్నేహబంధాన్ని ఏర్పరుస్తుంది. మంచి మాట వైరాన్ని తొలగిస్తుంది. మంచి వ్యక్తిత్వం జీవితాన్ని మార్చేస్తుంది. స్పష్టత లేకుండా మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే మిన్న. కంటికి కనిపించడం లేదు కదా అని గాలికి విలువ ఇవ్వకపోతే రేపు వెంటిలేటర్పై చావు బతుకుల్లో ఉన్నప్పుడు దాని విలువేంటో తెలియచేస్తుంది. మనం పడేసింది తింటుంది కాబట్టే కుక్కని చులకనగా చూస్తాము. కష్టపడి వేటాడి తింటుంది కాబట్టి సింహం అంటే అందరికీ భయం. అందుకే తినేది రొట్టె ముక్కైనా కష్టపడి సంపాదించుకో. పరమన్నం కోసం ఒకరి ముందు చెయ్యి చాచకు. సమయం కేటాయించలేనంత బిజీగా ఎవరూ లేరెక్కడ. కాకపోతే వాళ్లకు కావలసిన వాళ్ళ లిస్టులో మనమే లేము. పైకి కనిపించేంత అందంగా ఏ ఒక్కరి జీవితం ఉండదు. లోపల బాధని పైకి కనిపించకుండా నవ్వుతూ నటిస్తూ బతికేస్తున్న వారెందరో మన చుట్టూ. జీవితాంతం ప్రేమనేది అబద్ధం. ఒకవేళ ఉన్నా ఆ ఇద్దరిలో ఒకరి మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు, మరొకరు ప్రేమిస్తున్నట్టు నటిస్తుంటారు. వినడానికి కష్టంగా ఉన్నా ఇది నిజం. నచ్చిన మనిషితో గడపాలంటే ఒక్క రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం సరిపోదు. దూరమైన వాళ్ళు కనిపించకపోయినా కూడా బాధపడం, కానీ కనిపించి సంతోషంగా లేరని తెలిస్తే తట్టుకోలేం. ఎందుకంటే వాళ్ళు సంతోషంగా ఉండాలనే వదులుకొని ఉంటాం కనుక. నచ్చి ఒకరిని ప్రేమిస్తే ఆ బంధం ఎన్ని రోజులు ఉంటుందో చెప్పలేం, కానీ ఒకరిని నమ్మి ప్రేమిస్తే ఆ బంధం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది. Please subscribe. Thank you.